హాయ్ అండి. నమస్తే. అస్సలం వాలేకుం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదైతే వీడియో లాస్ట్ వీడియో పెట్టాను కదండీ! కంటిన్యూషన్ అనమాట దానిది. బెంగుళూరు వచ్చాం కదా ట్రైన్‌లో. దాని నెక్స్ట్ డే అనమాట. కొంచెం పిల్లల్ని తీసుకొని షాపింగ్‌కి వెళ్ళాము. అది ఎలా ఉందనేసి మేము ఏమేమి షాపింగ్ చేసామనేసి చిన్న వీడియో అనమాట. మీకు షేర్ చేస్తున్నాను ఈరోజు. మా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే బయలుదేరామనమాట. ఇట్లా బయటకొచ్చిన తర్వాత ఇక్కడ రోడ్ అనేది మేము క్రాస్ అవ్వాలి. వీకెండ్ కావడంతో కొంచెం ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంది. అది కాకుండా పిల్లలు కూడా ఇంట్లో బోర్‌గా ఫీల్ అవుతుంటే కొంచెం తీసుకొద్దామని చెప్పి ఇక్కడ బయటికి తీసుకొచ్చానండి బెంగుళూరులో. లాస్ట్ వీడియోలో కామెంట్ చేశారు. ఈ ఏరియా ఏ ఏరియా అండి బెంగుళూరులో అని చెప్పి కామెంట్ చేశారనమాట. ఇది యలహంక ఏరియా అండి. ఇటు అనంతపూర్ నుంచి వచ్చేటప్పుడు మనకు దగ్గరగా ఉంటదనమాట. యలహంక ఈ ఏరియా అనమాట. పిల్లల స్కూల్స్‌కి, ఆఫీస్‌కి ఇవి దగ్గరగా ఉంటుందని చెప్పి ఇటు తీసుకున్నాం అనమాట మేము హౌసు. ఇక్కడి నుంచి ఇక్కడ షాప్స్ ఇవన్నీ అవైలబిలిటీ అనమాట బాగా మాకు. సూపర్ మార్కెట్స్, కూరగాయలన్నీ దగ్గరగా ఉంటాయన్నమాట. మొన్న టిఫిన్ చేసామని చెప్పాను కదా! ఇక్కడే అనమాట ఈ హోటలే. ఇక్కడి నుంచి మేము ఇటు రైట్‌కనమాట. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం బయటకొచ్చిన తర్వాత ఇటు రైట్‌కి ఈ రోడ్‌లో ట్రావెల్ చేయాలి. ఇటు అన్నీ దొరుకుతాయి. లెఫ్ట్‌కి కూడా ఉంటాయండి. చాలానే షాప్స్ అవి లెఫ్ట్‌కి కూడా ఉంటాయన్నమాట. అయితే రోడ్ మీదకి రావాలి. ఇటు రైట్ సైడ్ మొత్తం మెయిన్ ఏరియాస్ ఉంటాయన్నమాట. మనం ఏదైనా మెయిన్ ఏరియాస్ వాటికి వెళ్ళాలంటే సిటీ లోపలికి వెళ్ళాలన్నా కూడా ఇటు రైట్ సైడ్ నుంచే వెళ్తే అన్ని ఏరియాస్ కవర్ అవుతాయన్నమాట. వీళ్ళు ఆఫీసెస్ అవన్నీ ఇటే ఉంటాయి ఎక్కువగా. ఇక్కడైతే కొంచెం అట్రాక్షన్ కోసం ఇలా పెట్టారండి కారు మీద కారు. మా పాప చూపించింది. దీన్ని కూడా ఈరోజు షూట్ చేసామన్నమాట మేము. ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అది జరుగుతూ ఉంది రోడ్స్ అవి. అందుకనేసి దగ్గరగా కనిపించలేదు. దూరం నుంచే షూట్ చేసామన్నమాట. మేము బయలుదేరేసరికి 5:30, 6 అయిందనమాట ఆ రోజు. కొంచెం లేట్‌గానే బయలుదేరాము. మరి ఎండగా ఉంటే. ఇక్కడ బెంగుళూరులో కూడా కొంచెం ఎండ ఎక్కువగానే ఉందండి ఈసారి. కొంచెం ఈవినింగ్ అయిన తర్వాత బావుంటదని చెప్పేసి ఈవినింగ్ బయలుదేరాము. ఇటు నుంచేసి ఇక్కడ బేకరీ ఉంటే చిన్న బేకరీకొచ్చాం. స్నాక్స్, నమ్కీన్స్ కావాలంటే పిల్లలకి. ఇటు తీసుకున్న తర్వాత కొంచెం మాల్ దగ్గర కొంచెం పనుంది. అక్కడికి వెళ్దామని చెప్పేసి ముందు స్నాక్స్ తీసుకుందామని ఇక్కడ ఆగాము. పాప అయితే కొన్ని బిస్కెట్స్ అవి సెలెక్ట్ చేసుకుంది. కొన్ని నమ్కీన్స్ అవి తీసుకున్నాం అనమాట. బేకరీ ఐటమ్స్‌కి బాగా బెంగుళూరు ఫేమస్ అంటండి. మా రిలేటివ్స్ కూడా చాలామంది ఉన్నారు బెంగుళూరులో. మా వారు మేము గుంటూరులో ఉన్నప్పుడు కూడా ఇక్కడి నుంచి తెప్పించేవారనమాట. బేకరీ ఐటమ్స్ అన్నీ దిల్ పసంద్స్ అలాంటివన్నీ డ్రై ఫ్రూట్స్‌తో ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇటు అక్కడ బేకరీ ఐటమ్స్ తీసుకున్న తర్వాత ఇటు వచ్చేసాం మాల్ దగ్గరికి. మా వారు, పాప ముందెళ్ళిపోయారు. నేను, మా బాబు వెనక వెళ్తున్నాం అనమాట. వీడియో తీయమంటే మా బాబుకి సిగ్గు. ఇలా బయట ఏరియాస్‌లో కొంచెం వీడియో తీయమంటే కొంచెం సిగ్గుపడుతూ ఉంటాడు. ఇక్కడి నుంచి లోపలికి ఎంటర్ అయ్యి కొంచెం మ్యాచింగ్స్‌వి లెగ్గిన్స్ అవి తీసుకోవాలండి. అవి తీసుకున్న తర్వాత ఇక్కడే డిన్నర్ పూర్తి చేసేసి ఇంటికి వెళ్ళాము. ఈ సౌత్ ఇండియన్ బిర్యానీ అని చెప్పేసి ఫేమస్ బిర్యానీ ఉంటదంట ఇక్కడ. చాలా బావుంటుందని చెప్పారు. అందుకనేసి ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేద్దాం అన్నారు పిల్లలు. ఈ మాల్‌లోనే పై ఫ్లోర్‌లో ఉందనమాట రెస్టారెంట్. ఇక్కడే కాసేపు కూర్చొనేసి ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత వెళ్ళాము. కొంచెం వీకెండ్ సాటర్డే కావడంతో కొంచెం జనాలు ఎక్కువగానే ఉన్నారు కింద ఫ్లోర్స్‌లో. పైకొచ్చేసరికి కొంచెం తగ్గారనమాట. ఇక్కడ తీసేసుకొని డిన్నర్ చేసేసుకొని ఇంటికైతే బయలుదేరాము. డిన్నర్ కోసం అయితే ఈ మటన్ బిర్యానీ అయితే తీసుకున్నామండి. బిర్యానీకి ఇలా గ్రేవీ, ఒక ఎగ్, నెక్స్ట్ వచ్చేసి ఇలా రైతా ఒకటి ఇచ్చారనమాట దీనికి. ఈ మటన్ బిర్యానీకి ఎగ్ ఎందుకు ఇచ్చారో నాకేం అర్థం కాలేదు. మా పాపకి ఇంట్లో చేసిన బిర్యానీస్ కంటే కూడా బయటున్న బిర్యానీస్ బాగా నచ్చుతాయి. బావుంది టేస్ట్ అన్నదనమాట. ఇంట్లో ఉన్న బిర్యానీస్‌కి పేరు పెడతది బాగోవు అది ఇది అని చెప్పి. బయట ఫ్లేవర్స్ అవి నచ్చుతాయి మా పాపకి. కొంచెం బిర్యానీస్ అలాంటివి బయట నుంచి ఎక్కువ ఇష్టపడతదనమాట. ఇక్కడ ఇంకా డిన్నర్ పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికైతే వెళ్ళామండి. పెద్ద షాపింగ్ ఏం కాదులెండి. చిన్న వీకెండ్. మీరు కూడా చూస్తారని చెప్పేసి కొంచెం వీడియో అయితే షేర్ చేశాను. బెంగుళూరులో మా వీకెండ్ డిన్నర్ అయితే ఇలా అయితే పూర్తయిందండి. డిన్నర్ పూర్తయిన తర్వాత ఇంటికి అయితే బయలుదేరాము. పార్కింగ్ ప్లేస్‌లోకి అయితే వచ్చేసామన్నమాట ఇప్పుడు. మా పాపకి పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఉంటదనమాట. అక్కడ ఎవరో చిన్న బాబు ఉంటే ఆ బాబుని పలకరిస్తుంది. పిల్లలంటే బాగా ఇష్టం అండి మా పాపకి. నెక్స్ట్ పార్కింగ్ ప్లేస్‌లో నుంచి ఇంటికైతే బయలుదేరాము. బెంగుళూరులో అయితే నైట్, మార్నింగ్ అలా తేడా ఏమి ఉండదండి. అందరూ జాబ్స్‌కి అలా వెళ్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు రష్‌గానే, హెవీగానే ఉంటదనమాట. ఎప్పుడు జనాలు తిరుగుతూనే ఉంటారు. చాలా బావుంటది. సిటీ కూడా బాగా బ్రైట్‌గా చాలా బావుంటదనమాట. క్లైమేట్ కూడా మరీ హీట్ కాకుండా కొంచెం పర్లేదు. ఈసారి ఎండలు ఎక్కువగానే ఉన్నాయంట. ఇక్కడున్న వాళ్ళకైతే మన గుంటూరుతో పోలిస్తే మనకు కొంచెం తక్కువే. వీళ్ళకైతే ఈ ఇయర్ ఎక్కువే అనిపిస్తుందంట. ఇక్కడ నైబర్స్ వాళ్ళు చెప్పారనమాట. ఇక్కడ పార్కింగ్‌లో నుంచి పైకైతే వస్తున్నాము సెల్లార్‌లో నుంచి. నెక్స్ట్ సాటర్డే ఈరోజైతే అయిపోయిందండి. నెక్స్ట్ డే సండే. సండే ఇక్కడే ఉండేసి మండే అలా బయలుదేరుతామనమాట.
మండే ఆఫ్టర్నూన్ అలాగా టికెట్స్ చేయించుకున్నాము ఇక్కడ బెంగుళూరు నుంచి గన్నవరంకి. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో షేర్ చేస్తాను. కొంచెం పిల్లలకి హాలిడేస్ అవ్వడంతో పాటు ముందు హాలిడేస్కి ముందు కొంచెం ఎగ్జామ్స్ ఉండడం వల్ల వీడియోస్ అయితే లేట్గా వస్తున్నాయండి. కొంచెం ట్రావెల్‌లో కూడా ఉన్నాము. ఈ మధ్య టూర్స్‌కి కూడా వెళ్ళామన్నమాట. నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో అవి కూడా షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా ఎలా ఉందనేసి కామెంట్ చేయండి. మేము వెళ్ళిన చిన్న వీకెండ్ అనమాట. ఇక్కడ బెంగుళూరులోకి వచ్చిన తర్వాత ఫస్ట్ వీకెండ్ ఇలా అయితే మేము బయటికెళ్ళాము. వీడియో మీకు ఎలా నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంటికి వెళ్ళేసరికి బాగా నైట్ 10:30, 11 అయితే అయిందండి. ఇక్కడ యలహంక ఏరియాలోనే మాకు దగ్గరలో ఉన్న మాల్‌కి అయితే వెళ్ళాము, బేకరీకి, మాల్‌కి. ఇక్కడైతే లైటింగ్ ఇలా పెట్టారు, నమ్మ యలహంక అని చెప్పేసి. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే హెల్తీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.